అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలండి. శ్రీరామనవమికి ముఖ్యంగా చేసుకునే వడపప్పు, బెల్లం పానకం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ముందుగా ఒక గిన్నె తీసుకొని, ఒక హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకొని, ఒక గ్లాస్ వాటర్ వేసి ఒక గంట పాటు నానబెట్టుకుందాము. ఇది అందరికీ తెలిసిండేదే అండి. ఒక గంట తర్వాత అందులో ఉన్న వాటర్ అన్నీ వంపేసి ఒక గిన్నెలో తీసుకొని పెట్టుకుంటే మన వడపప్పు ప్రసాదం అయితే ప్రిపేర్ అయిపోతుంది. సైడ్ అయితే వడపప్పు ఇలానే ప్రిపేర్ చేస్తారో తర్వాత బెల్లం పానకం ప్రిపేర్ చేసుకుందాము. ఒక కప్పు బెల్లం తీసుకొని అందులోకి వాటర్ వేసి ఒక 15 నిమిషాల పాటు నానబెట్టుకుందాము. నానబెట్టుకున్న తర్వాత 2 గ్లాసులు వాటర్ ఒక గిన్నెలో వేసుకొని, ఇది బెల్లం కరిగింటుంది కదండి, అది వడగొట్టుకుందాము. అది వడగొట్టుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుందాము. కొద్దిగా యాలకుల పొడి, మిరియాల పొడి వేసి బాగా మిక్స్ చేసుకుంటే మన బెల్లం పానకం కూడా తయారైపోతుంది ప్రసాదము. రెండు ఒక గిన్నెలో పెట్టి దేవునికి నైవేద్యంగా పెడితే మన వడపప్పు బెల్లం పానకం అయితే ప్రిపేర్ అయిపోయాయండి. మీరెలా ప్రిపేర్ చేస్తారో కామెంట్ చేసి తెలియజేయండి. అలాగే వీడియో చూసిన తర్వాత మర్చిపోకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై శ్రీరామ్, జై శ్రీరామ్.